ముసలోళ్ళు ఇంకా పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు కొట్టుకొని పోతే ఎట్లా? పరేషాని కదా, ఎవరికి ఇంటిమేషన్ లేదు, ఎవరికి లేదు. తర్వాత నైట్ 10-11కి పోలీస్ అధికారులు వచ్చి చెప్పిరా, ఏం చెప్పలేదు, మేము చెప్పినాం. అప్పుడు వాళ్ళకి చెప్పినాం, వాళ్ళకి ఏం లేదు, ఇక్కడ ఎవరు వచ్చి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, వాళ్ళు వచ్చి ఇప్పుడు అడుగుతారు. అందరు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి. అప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి? ఏం చెప్పలేని పరిస్థితి కదా. మేము ఇది హైడ్రా, ఇది వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళి, హైడ్రా 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 ఏంది హైడ్రా? వెళ్ళిపోవాలంటే వాళ్ళ ఇంట్లో పోయి ఉండాలా మేము? ఆయన కన్నా రమ్మనండి, ఇక్కడ వండుకుంటాడు, మేము ఆయన ఇంట్లో ఉంటాం పోయి. అన్నారు ఆ పక్క బస్సులు ఇందిరమ్మ టైంలో వాళ్ళు ఇల్లు ఎందుకు కట్టించారు? అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎందుకు కట్టించారు? మళ్ళీ పక్కకి ఉంది మూసినది పక్కకి ఎందుకు కట్టించారు? ఆ కోటర్స్లో ఈడ కోటర్స్లో ఎందుకు కట్టించారు? మా బస్సుల కోసం మేము రానియలే, అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రానియలే, ఎవరిని రానియలే. మేము వద్దు మాకు అని చెప్పినాం, ఇల్లులు కట్టిస్తామని చెప్తే వాళ్ళకి ఎందుకు కట్టించారు? మళ్ళీ అప్పట్లో లేదు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడు ఇందిరమ్మ ఇల్లులే అవి, మీరు కావాలంటే పోయి చెక్ చేయండి పక్క బస్సులో. అవి మునిగితే అవి కూడా వస్తాయి నీళ్ళు, అలా కూడా ఇల్లు పైకి కట్టిరు కాబట్టి రాలేదు, మా కింద ఉన్నాయి కాబట్టి వచ్చినాయి. అప్పట్లో పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా ఇండ్లు కట్టుకున్నారు, కబ్జాలు చేసి కట్టుకున్నారు అని చాలా వాదన వినిపిస్తుంది. అక్రమంగా ఓరికిలో సార్ అందరి సొంత మిల్లులు, అందరి సొంత మిల్లు పైసలు పెట్టి కొనుక్కున్న ఇల్లులు ఇవి. అందరి కాడ పేపర్ ఉన్నాయి. ఈడొచ్చి హైడ్రా గీడ్రా కూలగొడతా చేశానంటుడు. ఎవరు పట్టించుకుంటారు? కూలగొడతాం చేసామంటే మేము ఊకుంటామా? పక్క బస్సులు ఇరగొట్టిరు, 4 ఇల్లు ఇరగొట్టిరు పక్క బస్సులో. వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇచ్చిరంట. అవును, ఊరేసుకున్నాడు పోయినసారి పక్కన గల్లీలా. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఇల్లు గులగొట్టిండు హైడ్రా హైడ్రా అని, ఊరేసుకొని చచ్చిపోయిండు పాపం ఒక ఆయన. మమ్మల్ని కూడా చంపేసి ఆయన ఒక్క ఆయనకున్నాడు.